చేప గుడ్లలో విటమిన్ బి12, విటమిన్ డి చాలా ఎక్కువగా ఉంటాయి. రోజుకు మన శరీరానికి అవసరమైన విటమిన్ బి12 కేవలం 2.5 నుంచి 3 మైక్రోగ్రాములే కాగా 100 గ్రాముల చేప గుడ్లలోనే 10 నుంచి 20 మైక్రోగ్రాములు ఉండడం గమనార్హం. వీటిలో 200 నుంచి 500 IU వరకు విటమిన్ డి ఉంటుంది. ఇప్పటికే శరీరంలో విటమిన్ డి స్థాయిగా సరిపడగా ఉంటే సూర్యకాంతి ఆహారం ద్వారా అవసరం తీరుతుంది. లోపం ఉన్నవారు మాత్రం డాక్టర్ సలహాతోనే అదనపు సప్లిమెంట్లు తీసుకోవాలి. చేప గుడ్లలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు సమృద్ధిగా ఉండి గుండె, మెదడు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. 100 గ్రాముల చేప గుడ్లలో సాధారణంగా 130 నుంచి 250 క్యాలరీలు ఉంటాయి. ఇందులోని కొవ్వు పరిమాణాన్ని బట్టి క్యాలరీలు మారతాయి. కొన్ని రకాల గుడ్లలో తక్కువ కొవ్వు ఉండగా కొన్ని రకాలలో ఎక్కువగా ఉంటుంది. చేప గుడ్లను నూనెలో వేయించడం మంచిది కాదు. అలా చేస్తే క్యాలరీలు పెరగడమే కాకుండా అందులోని ఒమేగా 3 గుణాలు నశిస్తాయి. ఆవిరి చేసినప్పుడు ఉప్పు, మసాలాలతో తినడం లేదా కొద్దిగా కూరగాయలు కలిపి ఆమ్లెట్లా తయారు చేయడం ఉత్తమం. చేప కూరలో చివరిగా వేసి ఉడికిన తర్వాత వేరుగా తినవచ్చు. సాధారణంగా అందరూ చేప గుడ్లు తినవచ్చు. కానీ యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉండేవారు, గౌట్ సమస్య ఉన్నవారు మాత్రం నెలకు ఒకసారి కంటే ఎక్కువగా తీసుకోకపోవడం మంచిది. చేప గుడ్లలో ప్యూరిన్లు ఎక్కువగా ఉండడం వల్ల యూరిక్ యాసిడ్ స్థాయి పెరిగే అవకాశం ఉంటుంది.